రేపు జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జగిత్యాల జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 50 కేంద్రాలు గ్రాడ్యుయేట్స్ కోసం కేటాయించారు. మరొక 20 కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం, టీచర్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రిని, ఎన్నికల సిబ్బందిని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వివిధ రూట్ల ద్వారా పంపడానికి ఇక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అయితే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లు ఏ విధంగా సాగాయి, డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఇక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కరీంనగర్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్ని పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి ఎన్ని రూట్ల ద్వారా సిబ్బందిని పంపుతున్నారనే వివరాలు చెప్పేందుకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్ని కేంద్రాలకు సిబ్బందిని కానీ బాక్సులను కానీ తరలిస్తున్నారు? ఇది ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ దీనిలో కూడా కరీంనగర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా తీసుకున్నప్పుడు దీనిలో హుజురాబాద్ డివిజన్గా ఉంటుంది. మొత్తం 103 పోలింగ్ స్టేషన్లు మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం. 451 మంది సిబ్బంది ఇక్కడ నుంచి పంపిస్తున్నాము. దీనిలో భాగంగా 81 కరీంనగర్లో ఉన్నాయి, అలాగే 22 హుజురాబాద్లో ఉన్నాయి. ఒకవేళ గ్రాడ్యుయేట్స్ పరంగా చూసుకున్నట్లయితే 103 టోటల్ పోలింగ్ స్టేషన్ లోపల 85 గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, అలాగే 18 టీచర్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్, టీచర్ 2 ఓట్లు వేయవచ్చునా? 2 ఓట్లు వేసే వారికి ఎలాంటి వాళ్ళ గుర్తింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే మనకు గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఒక టీచర్గా ఉండి గ్రాడ్యుయేట్గా ఒక టీచర్ అనేది గ్రాడ్యుయేట్గా ఉన్న తర్వాతనే అవుతాడు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఒక టీచర్ గ్రాడ్యుయేట్ అయినట్లయితే గ్రాడ్యుయేట్ ఓటర్ ఉపయోగించుకోవచ్చు, అలాగే టీచర్ ఉపయోగించవచ్చు. వాళ్ళు నమోదు గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో నమోదైనట్టయితే వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు, అలాగే టీచర్ కూడా 2 ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అంటే ఇంక్ మార్క్ కి సంబంధించి ఇంక్ మార్క్ సంబంధించిందంటే 4 ఫింగర్ ఒకటి ఉపయోగిస్తారు, మిడిల్ ఫింగర్ కూడా ఉపయోగిస్తారు. అట్లా ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే సాగుతా ఉన్నది. 4 జిల్లాల పరిధిలో ఉన్న ఈ కౌంటింగ్ కూడా ఇక్కడే సాగుతుంది కదా, అవి ఎప్పుడు వస్తాయి సార్? అంటే మనకు రేపు మార్నింగ్ 8 గంటలకు ప్రారంభమై 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి 4 గంటల వరకు ఏదైనా ఇక్కడ రష్ ఉన్నట్లయితే స్లిప్స్ ఇష్యూ చేసి లాస్ట్ క్యాండిడేట్ వరకు కూడా ఇచ్చేసి ఓటింగ్ వినియోగించుకోవడం చేస్తారు. ఆ తర్వాత ప్రెసిడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ టోటల్గా వాళ్ళ బ్యాలెట్ పేపర్ అకౌంట్ కానీ, పేపర్ సీల్ అకౌంట్ కానీ, మార్కుడ్ కాపీ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ రెండింటిని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ రూట్ కంప్లీట్గా రూట్ వైజ్గా రేపు సాయంత్రము 5-5:30 నుంచి మొదలై, అంటే దగ్గరగా ఇప్పుడు జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. కాబట్టి సిద్దిపేట కూడా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇవన్నీ 7 వరకు 7:30 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన జిల్లాలు దాని దూరం బట్టి, ముఖ్యంగా నారాయణఖేడ్, జహీరాబాద్ ఇవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి నైట్ 3 o'clock కావచ్చు. అట్లా అంటే వాళ్ళు స్టార్ట్ అయిన దాన్ని బట్టి 4-5 గంటల జర్నీ ఉంటుంది. కాబట్టి రావడానికి లేట్ అవుతుంది. ఏ రాత్రి అయినా కంప్లీట్గా వాటిని తీసుకొని రిసీవ్ చేసుకుని ప్రిజర్వ్ చేయడానికి కోసం అన్ని ఏర్పాట్లు రిసెప్షన్ సెంటర్లో రేపు సాయంత్రం నుంచి చేశాం. పోలింగ్ ప్రశాంతంగా సౌహృద్భావ వాతావరణంలో జరిగేందుకు అధికారులు అయితే అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.